తండ్రి ఈ కృష్ణ కళ్యాణములో ఏదైనా కమ్మడికి లాభోదనం కల్పించవా తండ్రి. నారదా కుమార అదిగో త్రిలోక సంచారం అయ్యి అయినా నా వద్దకు వచ్చినావే అదిగో శారదా ఒడ్డుని ముక్కోడి మునీశ్వరులు తపస్సు తలబట్టి ఉన్నారట. ఆ తపస్సు ఫలితము ఏ విధముగా ఉన్నదో వెళ్ళి చూసి వచ్చేదవా. అలాగే తండ్రి వెళ్ళి వచ్చేదనయ్యా. వెళ్ళిరమ్ము వెళ్ళిరమ్ము వెళ్ళిరమ్ము. నారాయణ నారాయణ ఓం నారాయణ. కైలాసపట్నము సాగిల్లి తిన తండ్రి చిన్నానది నానముడికి వచ్చేదవా. అలాగే తండ్రి వెళ్ళి వెళ్ళిరమ్ము వెళ్ళిరమ్ము. కైలాస శ్రీశైలం ఈ శారదా పట్టిన యజ్ఞములైతే పట్టారట. ఆ యజ్ఞ ఫలితాలు ఆపు చేసే వల్ల నీకు ఎలా అవుతుందా తండ్రి. నారదా కుమార ఆపేవాడివైనా నీవే, వేసేవాడివైనా నీవే. అదిగో వైకుంఠపట్నమున నీ చిన్నాన విష్ణుమూర్తున్నాడు. ఇల్లి ఏదో ఒక మరుగురా నాయన. అలాగే తండ్రి వెళ్ళి వచ్చానయ్యా. నారాయణ నారాయణ మోహన్ నారాయణ 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 మోహన్ నారాయణ. పాముని పనుదోలయను వైకుంఠపట్నం వెళ్ళి ఏమంటున్నాడయ్యా. ఏమంటున్నాడండి. నారాయణ నారాయణ మోహన్ నారాయణ తండ్రి వైకుంఠవాస ఏమేమి మామనింద్రుడు భూలోకపట్నమున యజ్ఞంలో అయితే పట్టారట. ఆ యజ్ఞ ఫలితాలు ఆపు చేయడం మీ వల్ల అవుతుందా తండ్రి. నారదా కుమార శారదా ఒడ్డుని ముక్కోడి మునేశ్వరులు తపస్సు తలబట్టి ఉన్నారట. ఆ తపస్సు ఫలితము ఎవరికి ధరబోస్తున్నారు చూసి వచ్చేదవా. అలాగే తండ్రి వెళ్ళి వచ్చి
ఉన్నాడు ఈ యజ్ఞం దగ్గరికి వచ్చి ఒక నార్దమ్మను ఆ. ఏమంటున్నాడు గోవిందో నారాయణ నారాయణ మో నారాయణ ఏమేమి ఈ మునిందులు చూస్తే ఘోరమైన యజ్ఞాన శ్రోతలు పట్టాడా ఆపు చేస్తే శాపం పెడతాడేమో మనం వచ్చింది అందుకు కదా ఎలాగైనా ఇష్టం నా నామస్మరణము చేసి ఈ యజ్ఞం భంగం కలిగించదనా నారాయణ నారాయణ బో నారాయణ బాబు అత్తిలి మీద రైతు ఇయ్యాలి కాదు మరే ఏమేమి అసలు ఇది నిద్ర అంటావా లేకపోతే తపస్సు అంటావా బాబు ఇది దొంగ నిద్ర వరుస సంబరాల్లో మధ్యాహ్నం మాటలే పడుకోకుండా బాబు శివనందన నామకర్మ చేసి పైకి లేపు నాయన బాబు అక్కడ ఇంగ్లాండ్ లో నిలవచ్చి వద్దు బాబు వందనమయ్య నారద వందనము వందనములు మునీంద్ర వందనములు నారద నా పట్టణ వచ్చి నా తపస్సు భంగం చేసే కారణమేమి నారద మునీంద్ర నేను తిరిగి బ్రహ్మచారిని కదా మూడు రాజ్యాలు తిరుగుతూ నీ పట్నమే చేరుకున్నాను మునీంద్ర ఓయ్ నారద నా పట్నం చేరుకున్నావు కానీ నా సూచితవా నా పట్నం ఎలా కలకల్లాడుతున్నదో నీ పట్న పరిపాలనకేవయ్యా ఒక పక్క నిద్ర ఒక పక్క ఆకలి రెండిట్ల మధ్యలో తల తూగుతున్నదయ్యా నీ పట్నము ఏమి నారద ఒక పక్క నిద్ర ఒక పక్క నిద్ర ఒక పక్కన ఆకలి ఒక పక్కన ఆకలి ఆహా. ఏ నిద్రారు తెల్లవారులే చూస్తారు తెల్లవాళ్ళు చెప్తారంటారా రాత్రి ఎలా ఉందనుకున్నాం ఎలా ఉంది రాత్రి ఇసుకేస్తే రాలరు జనం రాలరు. ఇవాళ అక్కడక్కడ ఆహా. పెసరొట్టి మీద ఉల్ప ముక్కలాగా ఉన్నారు ఇవాళ బాగానే ఉన్నారు ఇవాళ బాగానే ఉన్నారు కదా ఇంద్రా. ఉన్నారదా? ఆహా. ఏమి ఆ. నా పట్నం చూసావు ఎలా కళ్ళ 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 ఈ పట్న కళ్ళ పరిపాలన చాలా బాగున్నది కానీ 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 అనే సందేశం వలదు అయ్యే సందేశం కన్నా ఏమీ లేదు మిన్నా ఏమిన్నారు సందేశం ఏమి ఓయ్ మునీంద్ర మీ ముక్కోటి మునీంద్రులు ఈ శారదా ఒడ్డున యజ్ఞాలు చేపట్టారు కానీ ఆ యజ్ఞ ఫలితాలు గర్భోత్తరమైన సందేశం అయ్యా పోయినారదా వచ్చిన ఉంటే మాలో మాకే వాటాలు వచ్చాయి అవును. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నారు ఆహా. ఎవరు గొప్పవారు సుసత్తమని నేను బయలుదేరి వచ్చాను నారదా ఓయ్ మునీంద్ర మీలో గొప్ప మీరే గొప్ప మీరే గొప్ప అని విర్రవీగిపోతున్నారు కదా కానీ మీకంటే గొప్పవారు మిమ్మల్ని మించిన వారు ఈ తిరుమల రాజ్యాల్లో ముగ్గురున్నారయ్యా శాంతి శాంతి ఏమి నారద శాంతి శాంతి అంటున్నావు విజయశాంత లేదు లేదు లోపల తీసుకో శాంతి పోయి నారదా ఏమి నన్ను మించిన వారు నాకన్నా గొప్పవారు ముగ్గురు ఉన్నారా పోయి నారదా గదల మహాతల భూలోకములో గాని కమలపురం గాని కమలపురం గాని నన్ను మించినట్టు వారు నాకన్నా గొప్పవారు ఎవరు శిరసల గల్లవాడు ఓ ఈ మునీంద్ర ఈ మానవుల తలరాతలు రాసేటువంటి వాడు ఉన్నాడయ్యా. శాంతి శాంతి కబడి 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 మ్యాచ్కెళ్ళేవేటి అవుట్ నువ్వే. ఓయ్ నారదా ఏమి ఏమి బ్రహ్మ బ్రహ్మ అంటే ఆయనేనా మూడు శిరసలు ఉంటాయి అక్కడక్కడ పిచ్చి గీతలు గీసుకుంటాం ఏయ్, పిచ్చి గీతలా ఈ
ఆ రాత గీసిన మూలన పొద్దున్న చీల మంది కొట్టుకుంటున్నాం. ఏమి బ్రహ్మ రాతలా ఆ బ్రహ్మ రాశాడు కాబట్టి ఆ డోలకం కొట్టుకున్నాడు వాడు. ఆ మూడు డబ్బులోడు ఓయ్ నారద బ్రహ్మ నాకన్నా గొప్పవాడా మీకంటే గొప్పవారు బ్రహ్మను మించిన వారు మా బ్రహ్మ నన్ను మెచ్చిన వాడా అవునవును ఓయ్ నారద తర్వాత ఎవరో చెప్పుము నారద ఓ యమునింద్ర వైకుంఠపట్నంలోన ఓయ్ నారద వైకుంఠపట్నం అంటే అలా వైకుంఠపట్నం అలా వైకుంఠపట్నం అనేది సినిమా ఏ అలా వైకుంఠపురం సినిమాది ఓహో అది అల్లా అర్జుందా ఈ వైకుంఠపట్నమున ఓ యమునింద్ర పాల కడవలో పామునే పనుగా మార్చుకున్నట్టు వారు ఓయ్ నారద పోనంటే స్నేక స్నేక్ బుస్సు ఓయ్ బురద పాము ఇందాక నీకు ఎదురొచ్చింది కదా ఓహో అది ఆ. పాముతో పాడుపున ఓ యమునింద్ర ఆ వైకుంఠవాసుడు వైకుంఠవాసుడు ఓ యమునింద్ర ఆ విష్ణుమూర్తి ఉన్నాడయ్యా ఓయ్ నారద నారద ఓయ్ నారద నారద ఏమయ్యా ఏమి మతి పోయిందా మత నెక్కినదా తప్పినది కాబట్టి దారి తప్పొచ్చు ఓయ్ నారద ఈ వైకుంఠవాసుడు ఈ ఒక స్త్రీతో కాళ్ళు పట్టించుకున్నట్టు వాడు నాకన్నా గొప్పవాడా నీకంటే గొప్పవారు మిమ్మల్ని మించిన వారయ్యా బ్రహ్మ నన్ను మెచ్చిన వాడా అవునవును వైకుంఠవాసుడు నన్ను మెచ్చిన వాడా అవునయ్యా ముందు బ్రహ్మన్నావు వైకుంఠవాసుడు అంటున్నావు ఓయ్ నారద తర్వాత ఎవరు ఉన్నారో చెప్పము నారద ఓ యమునింద్ర కైలాసపట్నం కైలాసపట్నంబున ఓ యమునింద్ర 2 రూపాయలు గల వారున్నారయ్యా ఏమన్నా ఏమిటి ఏమిటి 2 రూపాయలు గలవారు 2 రూపాయలంటే ఏమిటి నారద బాబు ఒక పక్క 2 రూపాయలు కాదు 2 రూపములు 2 రూపాయలు అనుకున్నాను లాలీపప్పు కొనుక్కో వెళ్ళి అంటే 2 రూపాయలు ఓ యమునింద్ర ఓ యమునింద్ర ఒక పక్క సగం శంకర్. శ్రీ రూపం ఉంటుంది సగం పురుషుడు ఉంటుంది అంతేనా? బోలా సింగుడు ఉన్నాడయ్యా బాబు నాదని ఏం చేయకు బాబా ఏమి ఆ. కైలాసరాజుడు ఆ బూడిద మొక్కబోడు ఒళ్ళంతా బూడిద పండుకొని ఉంటాడు బూడిదా నన్ను మెచ్చిన వాడా పాముకున్నదేమిటి నాకు ఏమి నారద మీరు పాముకున్నదేంటి విభూతి విభూతి బాబు ఆ. ఇది పాండ్స్ పౌడర్ అది ఇది పౌండ్స్ ఓయ్ నారద ఆ శంకరుడు కూడా నన్ను మెచ్చిన వాడా మిమ్మల్ని మించిన వారు మీకంటే గొప్పవారయ్యా ఓయ్ నారద ఈ ముగ్గురు ఎవరు గొప్పవారో ఎవరు శాంతమంతులో శాంతులు. నేను చూసి ఆహా. ధరించి ఆహా. వచ్చేదాను అవునవును వచ్చే వరకు నా రాజ్య పరిపాలన